వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. యాదమరి తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించిన పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేసిన ఏ నాగరాజు కూటమి పరిపాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు. మరి ముఖ్యంగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ మురళీ మోహన్ శాసనసభ్యులుగా పదవీ కాలం చేపట్టిన 3 నెలల్లో 10 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం నిర్మించడం జరిగింది అని తెలియజేస్తూ అనంతరం యాదమరి యూనిట్ ఇన్ఛార్జి ఏ నాగరాజు పలు అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రసంగించారు. నాకు యాదమరి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా యూనిట్ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించినందుకు మొట్టమొదటగా శ్రీ డాక్టర్ కలికిరి మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు. అలా పైన నమ్మకం ఉంచి మా మండల అధ్యక్షుడు మొరార్జీ యాదవ్ గారు నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో వాటిని ఒక్కొక్కటిగా ఎంత కష్టం ఉన్నా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. మా ఎమ్మెల్యే గారైన కలిగిరి మురళీమోహన్ గారు మా మండలంలో రోడ్ల పరిస్థితి దౌర్భాగ్యంగా ఉండింది. సుమారు 9-10 కిలోమీటర్ల దగ్గర అస్తావ్యస్తంగా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటిది మాకు ఎమ్మెల్యే ప్రతి ఊరికి సీసీ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు తార్ రోడ్లు వేయడం కానీ చొరవ తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. పింఛన్లు అయితే ఇంతకుముందు 3,000 రూపాయలు ఇస్తున్నారు. మా ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇచ్చిన హామీ మీద ఏదైతే 4,000 రూపాయలు పింఛన్ 1వ తేదీ మా తెల్లవారితో 7 గంటలకంతా వయోవృద్ధులకి చేరుతున్నాయి. అలాగే దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ప్రకటించారు మా ముఖ్యమంత్రి. అందులో భాగంగా ఏదైతే ఉందో 2 గ్యాస్ సిలిండర్ని ఇదివరకే ఇచ్చేశారు. అలాగే పేదలకి పట్టెడన్నం పెట్టాలని 5 రూపాయలకే భోజన వసతి కల్పించాలని తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. తల్లికి వందనం అనే పథకం కింద ప్రతి కుటుంబంలో ఏదైతే చదువుతున్నారో చిన్నపిల్లలకి తల్లికి వందనంతో డబ్బులు పడ్డాయి. అలాగే అన్నదాత సుఖీభవ అని ప్రతి రైతుకు డబ్బులు పడడం కూడా జరిగింది. అలాగే ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళకి ఉచిత బస్సు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టులు కూడా అతి త్వరలో పూర్తి చేస్తారు. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై హింద్.